ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసు క్రీస్తు నామమునకు వందనాలు. బైబిల్ ప్రకారం నేత్రాస్య అంటే బైబిల్ ప్రకారం కళ్లతో చూసి పాపమైన కోరికలు కలిగించుకోవడం, మనం చూసే వస్తువులు, డబ్బు, సౌందర్యం, ఇతరుల సంపద లేదా ప్రపంచపు విషయాల మీద ఆశపడటం నేత్రాస్య అని అంటారు. బైబిల్ వాక్యం ప్రకారం 1 యోహాను 2:16 లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంభమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. నేత్రాస్య యొక్క అర్థం కళ్లతో చూసి లోభం లేదా ఆశపడటం, ఇతరుల దగ్గర ఉన్నది చూసి నాకు కూడా కావాలి అని పాప కోరిక కలిగించుకోవడం, అనుచితమైన దృశ్యాలను చూసి మనసులో పాపం కలిగించుకోవడం, ప్రపంచపు ఆడంబరాలు, డబ్బు, వస్తువుల మీద ఎక్కువ ఆశపడటం. ఉదాహరణకు బైబిల్ ప్రకారం ఆదికాండము 3:6లో దేవుడు తినవద్దుదన్న చెట్టు పండును అపవాది హవ్వకు ఆ చెట్టు పండును చూపించి, హవ్వ ఆ పండు కంటికి ఆహ్లాదకరంగా కనిపించి ఆ పండు తింది. దేవుని ఆజ్ఞను మరిచి పాపం చేసింది. ఇది నేత్రాస్యకు ఒక ఉదాహరణ. లూకాసు వార్త 4:5 ప్రకారం అప్పుడు అపవాది ఆయనను తీసుకొనిపోయి భూలోక రాజ్యములన్నిటినీ 1 నిమిషములో ఆయనకు చూపించి, మన ప్రభువైన యేసు క్రీస్తును అపవాది ఈ లోక రాజ్యములన్నీయు 1 నిమిషములో చూపించి తనకు మ్రోక్కించుకుందమని అపవాది తంత్రం వేసింది. అయినా ప్రభువైన యేసు క్రీస్తు వారు లోకాస్యకు లొంగలేదు. తన తండ్రి అయిన దేవునికే మహిమపరిచారు. దేవుడు మనకు చెబుతున్నారు, కళ్లను పవిత్రమైన వాటిపై ఉంచాలి, లోకపు ఆకర్షణలకు లోబడకూడదు, దేవుని వాక్యాన్ని చూస్తూ వాటి ప్రకారం జీవించాలి. ఈ సందేశం మీ హృదయాన్ని తాకి ఉంటే, దేవుని వాక్యం మీకు ఆశీర్వాదంగా అనిపించి ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ అభిప్రాయం కమెంట్లో పంచుకోండి. ఇలాంటి ఆత్మీయ సందేశాలు మరింత పొందటానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో భాగమవ్వండి. క్రీస్తు ప్రేమలో మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించుగాక.